నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. రాష్ట్రానికి చెందిన విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చామని, తద్వారా ప్రతి విద్యార్థికి మెరుగైన విద్య అందిస్తామని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు. రాజమహేంద్రవరం శ్రీ త్యాగరాజ నారాయణ దాస సేవా సమితి ఆడిటోరియంలో సోమవారం ఏర్పాటు చేసిన షైనింగ్ స్టార్ కార్యక్రమాన్ని రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ తో కలిసి ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించి మాట్లాడారు. విద్య ద్వారా ఉన్నత శిఖరాలను అందుకోవచ్చని అన్నారు. ఈ విద్యా సంవత్సరం నుండి విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకంలో సన్నబియ్యాన్ని అందిస్తున్నామని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల ప్రవేశాలు పెరిగేందుకు సంబంధిత శాఖ సిబ్బంది కృషి చేయాలని అన్నారు. అనంతరం 10వ తరగతిలో 124, ఇంటర్లో 48 మంది విద్యార్థులకు ఉత్తమ ప్రతిభ అవార్డులు అందజేశారు. ఈ అవార్డు కింద ఒక్కొక్క విద్యార్థికి 20,000 చెక్కుతో పాటు ప్రశంసా పత్రాన్ని అందజేశారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఉందో విద్యకు ఈరోజు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నటువంటి ప్రభుత్వం. ఎంత ఖర్చు పెట్టినా అంత తరిగిపోతూ ఉంటుంది. కానీ విద్య మాత్రం మనం ఎంత ఖర్చు పెడితే, ఎంత దాన్ని స్టడీ చేసి పెంచుకుంటూ పోతే అంత మనకి పెరిగేటువంటి సుగుణం కూడా విద్యలో ఉంది. అందుకే మరి అటువంటి విద్యను ప్రోత్సహించాలి, అటువంటి విద్యకు ప్రాధాన్యతనివ్వాలనే ఆలోచనతోటే మరి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా పనిచేస్తున్న విషయాన్ని, అందులో భాగంగానే ఈరోజు షైనింగ్ స్టార్స్ ప్రతిభ అవార్డుల కింద మరి ఇప్పుడే మనం చూస్తూ ఉంటే మన తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించి ఇటు 10th క్లాస్ కానీ అదేవిధంగా ఇంటర్మీడియట్ కానీ చూస్తే దగ్గర 169 మంది విద్యార్థులకు, అదేవిధంగా రాష్ట్రంలో చూస్తే 5,088 మంది విద్యార్థులకు ఈరోజు ఈ యొక్క షైనింగ్ స్టార్స్ ప్రతిభా అవార్డుల కింద 20,000 రూపాయలు ఒక్కొక్కరికి పారితోషికంగా వాళ్ళకి, అదేవిధంగా మోడల్ సర్టిఫికేట్ని కూడా ఈరోజు ఈ ప్రభుత్వం అందిస్తున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కెఎస్ జవహర్, జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, శాసన మండలి సభ్యులు సోము వీర్రాజు, శాసనసభ్యులు, అధికారులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్య సేవలు అందే విధంగా చర్యలు తీసుకుంటుందని శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రిలో 50 లక్షల రూపాయలతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు సోమవారం ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. ఈ ఆసుపత్రిని జిల్లా స్థాయి ఆసుపత్రిగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. అలాగే రాజ్యసభ సభ్యులు కోడూరు విజయేంద్ర ప్రసాద్ నిధులతో ఈ పనులకు శ్రీకారం చుట్టామని చెప్పారు. దీంతో పాటు దాతల సహాయ సహకారాలతో ముందుకు వెళ్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ భావన రత్నకుమార్లు పాల్గొన్నారు. ఇంద్రకుమార్ గారు కానీ మరింకా కొద్దిమంది కానీ ఎవరైతే ఉన్నారో దాతల సహకారంతో, స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఇక్కడ అదనపు ఏదైతే రూమ్స్ కానీ, బెడ్స్ కానీ, ఏసీలు కానీ, ట్యూబ్ లైట్లు కానీ, ఫ్యాన్స్ కానీ అన్నీ కూడా పెట్టి ఇక్కడ ప్రజలందరూ కూడా సేవ చేస్తున్న పరిస్థితి ఇప్పటికీ మన యొక్క హాస్పిటల్లో కొనసాగుతోంది. దీనికి తోడు దీన్ని ఖచ్చితంగా మనం 100 బెడ్స్ చేయాలంటే ఏదైతే అదనంగా ఇంకా ఇక్కడ అవసరాలు ఏవైతున్నాయో వాటిని అన్నింటినీ కూడా మనం పరిగణలో పెట్టుకుని ముందుకు వెళ్ళాలని చెప్పని ఎమ్మెల్యేగా హాస్పిటల్కి సంబంధించిన చైర్మన్గా కూడా నేను ఉన్నాను. కాబట్టి దీన్ని ముందుకు నడిపించాలని చెప్పిన ఆలోచనతో ఈ మధ్యకాలంలో పెట్టినటువంటి మీటింగ్స్లో కూడా ఇక్కడ ఏమేమి అవసరం అనేది కూడా హాస్పిటల్ యొక్క కమిటీ మిగతా సభ్యుల సమక్షంలో కూర్చొని మాట్లాడటం జరిగింది. అందులో ఎవరైతే రాజ్యసభ సభ్యులు ఉన్నటువంటి విజయేంద్ర ప్రసాద్ గారు, మన కొవ్వూరు సంబంధించినటువంటి ఎంపీ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సంప్రదించినప్పుడు వారి సహకారంతో ఇప్పుడు మనం భూమి పూజ చేసినటువంటి అమౌంట్ 50 లక్షల రూపాయలు, 50 లక్షల రూపాయలు ఆయన సహకరించారు. భవిష్యత్తులో ప్రతి ఒక్కరూ యోగా సాధన చేయడం ద్వారా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధ్యమవుతుందని జిల్లా జాయింట్ కలెక్టర్ యోగాంధ్ర నోడల్ అధికారి ఎస్ చిన్నరాముడు తెలిపారు. రాజమహేంద్రవరం వై జంక్షన్ నుండి దేవీ చౌక్ వరకు సోమవారం జరిగిన యోగాంధ్ర అవగాహన ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించి మాట్లాడారు. యోగా సాధన వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుందని అన్నారు. యోగాను గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ సంస్థ ఎస్ఏ టి తిలక్ కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి ఎస్ మాధవరావు, ఎల్డీఎం డివి ప్రసాద్లు పాల్గొన్నారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. యోగా అంటే ఆసనాలు మాత్రమే కాదని అదో మహోన్నత సాధనమని కొత్తపేట ఎమ్మెల్యే బండా సత్యానందరావు తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా సోమవారం కొత్తపేట మండలం వాడపాలెం పంచాయతీ కార్యాలయంలో జరిగిన యోగాంధ్ర కార్యక్రమంలో ఎమ్మెల్యే సత్యానందరావు పాల్గొని మాట్లాడారు. యోగా అనేది ప్రాచీన కాలంలో యోగులు, ఋషులు మానవాళికి అందించిన అమూల్యమైన కానుక అని తెలిపారు. యోగా సాధన ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలని ముందుగా అందరి చేత యోగా ప్రతిజ్ఞ చేయించిన అనంతరం గ్రామంలో యోగా అవగాహన ర్యాలీ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు. యోగా చేయండి అంటారు, మీరు ఆరోగ్యంగా ఉండండి అన్నారు. యోగా చేయండి, యోగా చేయండి. యోగా ఫలితం యోగాతో జీవితం. యోగా చేయండి, ఆరోగ్యంగా ఉండండి. యోగా ఫలితం మనసు మెల్లిగా, శరీరం బలంగా. ఓకే, యోగా ఫలితం మనసు మెల్లిగా. విద్యా వ్యవస్థలో నాణ్యత ప్రమాణాలు పెంచేందుకు 10వ తరగతి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో అధిక మార్కులు సాధించిన విద్యార్థులకు అవార్డులను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ వెల్లడించారు. ఆయా పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించిన జిల్లాలోని 168 మంది విద్యార్థులకు అమలాపురం పట్టణంలోని సత్యనారాయణ గార్డెన్స్ లో షైనింగ్ స్టార్స్ అవార్డులనిచ్చి ప్రోత్సహించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల్లో విద్యను అభ్యసించి 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 139 మంది, ఇంటర్మీడియట్లో 29 మంది కలిపి 168 విద్యార్థులను ఎంపిక చేసినట్లు తెలిపారు. ఒక్కొక్కరికి 20,000 నగదు బహుమతి ప్రశంసా మెడల్ను బహుకరించినట్లు వివరించారు. So 10th round intermediate, so these 3 to 4 years are very crucial. And mentally so me side which I want from your side, rather than me speaking here, when you can matter, but me దగ్గర నుంచి basically ఏమేం చేంజెస్ కోరుకుంటున్నారు, సో ఇంకా మీకు ఏమైనా యాక్టివిటీస్ కావాలా, సో మీ కరికులంలో ఏదైనా మైనర్ చేంజెస్ ఉంటే ఇంకా అయిపోతుందా, సో బేసికలీ ఫర్దర్ కెరియర్లో మీకు వెళ్ళడానికి సో ఎలాంటి మీకు ఆపర్చునిటీస్ ఉన్నాయని తెలుసుకోవడం ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ right now I have spoken to many of children. So మీకు దేంట్లో ఇంట్రెస్ట్ ఉంది అంటే సమ్ ఎక్స్పీరియన్స్ అంటే 3 లేదా 4 కెరియర్స్ చెప్తున్నాం. సో there are lot of careers. So you take for example, you can become an astronaut, you can become a merchant navy, so you can go into shipping, you can go into telecommunications, you can go into navy, you can go into air force, so you can go into, you can become a teacher, you can become a proper professor, you can become a scientist. So మీకు ఇలా ఆప్షన్స్ అనేవి కెరియర్స్ లో చాలా ఉంటాయి. సో కెరియర్ ఆప్షన్స్ అనేది 8th, 9th, 10th క్లాస్ లో అది మీకు అవేర్నెస్ ఉందా లేదా అనేది నాకు కావాలి. సో బేసికలీ మీ స్కూల్లో చెప్పే వాళ్ళు మాక్సిమం ఎవరైనా ఏమంటారు, అది డాక్టర్, ఇంజనీర్ కావాలనుకుంటారు. సో అలాంటి ప్రొఫెషన్స్ కాకుండా నెంబర్ ఆఫ్ ప్రొఫెషన్స్. సో దాన్ని ఒకసారి ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేయండి. సో సమ్మర్ ఓకే, సో అలాంటి ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయనేది బేసికల్ గా పేరెంట్స్ ఎవరైనా ఉండకపోవచ్చు, అట్లీస్ట్ ఐ వాంట్ టు లెట్ మీ దగ్గర తెలుసుకోవాలి. సో మీకు అట్లీస్ట్ టీచర్స్ గైడ్ చేస్తున్నారా. ఈ కార్యక్రమంలో పి గన్నవరం శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ, విద్యాశాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు నాగమణి, జిల్లా విద్యాశాఖ అధికారి షేక్ షలీం బాషా, రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యులు జక్కంపూడి కిరణ్, ఇంటర్మీడియట్ బోర్డు జిల్లా అధికారి వి సోమశేఖరరావు, సర్వశిక్ష ఏపీసీ జి మమ్మీ హనుమంతరావులు పాల్గొన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమాన్ని అంబాజీపేట మండలం మాచవరంలో సోమవారం నిర్వహించారు. ఈ మేరకు యోగాపై అవగాహన కల్పించేందుకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని గ్రామ సర్పంచ్ నాగబత్తుల శాంతకుమారి ప్రారంభించారు. ఈ సందర్భంగా ర్యాలీలో పాల్గొన్న పలువురు నేతలు మాట్లాడుతూ వేగవంతమైన నేటి జీవన శైలిలో ఒత్తిడిని తగ్గించుకోవడం చాలా అవసరమని అన్నారు. దానికి యోగా అద్భుతమైన ఔషధమని చెప్పారు. ప్రతి ఒక్కరూ రోజు కొంతసేపు వ్యాయామానికి కేటాయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దొమ్మేటి వెంకటేశ్వరరావు, నాయకులు దాసరి వీర వెంకట సత్యనారాయణ, బొంతు పెదబాబు, మఠపతి సాంబశివరావు, మహిపాల తాతాజీ, నాగబత్తుల సుబ్బారావులు పాల్గొన్నారు. యోగా దినోత్సవ సందర్భంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వమైన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా
ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు యోగా చేయడం వల్ల ప్రజలకి అనేక బెనిఫిట్ ఉన్నాయని, ఆరోగ్య విషయంలో కాకుండా ప్రతి విషయంలో కూడా వారు ఒక ఫిట్నెస్గా ఉండడానికి, ఆరోగ్యం కాపాడుకోవడానికి అన్ని విధాల యోగా సహకరిస్తుందని దాని ఉద్దేశాన్ని వాళ్ళు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వైజాగ్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యోగా చేయడం వల్ల ప్రజల్లో వారికి ఉన్న మానసిక ఒత్తిడి అలాగే ఆరోగ్యపరంగాను వారి ఫిట్నెస్ కూడా చక్కగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ యోగా చేసి ఆరోగ్యవంతులు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. ఏలూరు జిల్లా వార్తలు. జిల్లాలో జరుగుతున్న యోగాంధ్ర కార్యక్రమాల్లో ప్రజలు పెద్ద ఎత్తున భాగస్వాములు కావడం ఆనందదాయకమని జిల్లా కలెక్టర్ కె విట్రసెల్వి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంధ్ర అవగాహన కార్యక్రమంలో భాగంగా సోమవారం ఏలూరు సిఆర్ రెడ్డి పబ్లిక్ స్కూల్ నుంచి ఇండోర్ స్టేడియం వరకు నిర్వహించిన ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించి మాట్లాడారు. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందించే యోగాభ్యాసాలను ప్రతి ఒక్కరూ తమ జీవితంలో భాగంగా చేసుకోవాలని అన్నారు. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ నెల 21వ తేదీ వరకు జిల్లాలోని గ్రామ, మండల, పట్టణ, నగర ప్రాంతాల్లో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఇదే స్ఫూర్తితో ప్రజలు యోగాంధ్ర కార్యక్రమం తర్వాత కూడా యోగాభ్యాసాలను ప్రతిరోజు చేయాలని అన్నారు. మనం యోగాంధ్ర క్యాంపెయిన్ స్టార్ట్ చేసాము మే 21కి. జూన్ 21 దాకా యోగాంధ్ర క్యాంపెయిన్ చేయాలి. మనం ఇంటర్నేషనల్ యోగా డే రోజుకి జూన్ 21కి మనము ఫైనల్ ప్రోగ్రామ్ చేయాలన్నది మనకి ఇన్స్ట్రక్షన్స్. అందులో భాగంగా చాలా యాక్టివిటీలు చేస్తున్నాము. ప్రతి డిపార్ట్మెంట్ పబ్లిక్ అందరినీ ఇన్వాల్వ్ చేస్తున్నాము. అన్ని చోట్ల కాంపిటీషన్స్ పెడుతున్నాము. ఎవ్రీ డే అన్ని గ్రామంలో, అన్ని మండలాల్లో, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో కూడా యోగా ప్రాక్టీస్ చేస్తున్నాము. అందులో భాగంగా ఈ అవేర్నెస్ కల్పించడానికి కోసం ఇవాళ మనం యోగాంధ్ర ర్యాలీ చేస్తున్నాము. అందులో అందరూ పబ్లిక్, డిపార్ట్మెంట్స్ అండ్ మన ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ మొత్తం ప్రోగ్రామ్ యోగా ఒక ఇంపార్టెన్స్ చెప్పడానికి, యోగా ఇస్ అ వే ఆఫ్ లైఫ్, సో ఎవ్రీబడి షుడ్ లెర్న్ యోగా అనే మెసేజ్ని కన్వే చేయడానికి కోసమే ఈ ర్యాలీ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ, స్థానిక శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య, జాయింట్ కలెక్టర్ పి దాత్రిరెడ్డి, నగర మేయర్ షేక్ నూర్జహాన్ పెద్దబాబులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పశ్చిమ గోదావరి జిల్లాలో 10 లక్షల మందికి యోగాసనాలను నేర్పించేందుకు కృషి చేస్తున్న ప్రభుత్వ యంత్రాంగం, పర్యవేక్షిస్తున్న జిల్లా కలెక్టర్ నాగరాణి. ఎన్నికల తర్వాత సమాజ అభివృద్ధికే ప్రాధాన్యత ఇవ్వాలి. పెనుమంట్ర మండలంలో గ్రామ నాయకులకు హితవు పలికిన ఆచంటి ఎమ్మెల్యే పీతాని. విజయవంతంగా కొనసాగుతున్న పల్లెపల్లెకు పీతాని కార్యక్రమం. స్వర్ణాంధ్ర 2047 విజన్ సాధన కోసం నిమగ్నమైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తణుకులో వెల్లడించిన ఎమ్మెల్యే ఆర్మిల్లి. అమరావతి మహిళలను కించపరచడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన తణుకు కూటమి మహిళా నేతలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన బీజేపీ రాష్ట్ర నాయకురాలు డాక్టర్ రేణుక. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో నిండిన యోగాంధ్ర ర్యాలీలు, మానవహారం నిర్వహించి యోగా ప్రయోజనాలను వివరించిన అధికారులు. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన కూటమి ప్రభుత్వం, రాజమండ్రిలో పేర్కొన్న రాష్ట్ర మంత్రి డాక్టర్ నిమ్మల. ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్య సేవల కోసం కృషి చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కొవ్వూరులో స్పష్టం చేసిన ఎమ్మెల్యే ముప్పిడి. మంచి ఆరోగ్యానికి దోహదపడుతున్న యోగా ప్రక్రియపై అవగాహన పెంచుకోవాలి. కొత్తపేట మండలంలో ప్రజలకు బోధించిన ఎమ్మెల్యే బండారు. విద్యా బోధనలో నాణ్యత ప్రమాణాలను పెంచాలి. అమలాపురంలో విద్యా సంస్థలకు సూచించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. యోగాంధ్రకు విశేష స్పందన. ఏలూరులో హర్షం వ్యక్తం చేసిన జిల్లా కలెక్టర్ వేటిసెల్వి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.